అవునక్క, మరి కొబ్బరి చిప్ప పూలు తీసుకురాలేదా? నువ్వెప్పుడు అలా ఒట్టి చేతులతో రావు కదా. అది నోటి దూల ఎలా కవర్ చేస్తుందో ఏంటో. గాయత్రి, గుళ్ళో కొట్టిన కొబ్బరికాయ మన ఇంటికి తెచ్చుకుంటే మహా అయితే చట్నీకి వాడుకుంటాం. అదే కొబ్బరి చిప్ప అక్కడ అడుక్కునే వాళ్ళకిస్తే వాళ్ళ కడుపు నిండుతుందని అక్కడే ఇచ్చేసి వచ్చాను. పూలేమో తెచ్చి బయట తులసి కోట దగ్గర అలంకరించాను. సరే త్రిపుర, ఇక నుంచి నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పి వెళ్ళాలి. చెప్పా పెట్టకుండా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తే మేమందరం ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? కంగారు ఎందుకు బామ్మ, నా గురించి అస్సలు కంగారు పడకండి. సరే బామ్మ, ఇక నుంచి ఎక్కడికి వెళ్ళినా మీకు చెప్పే వెళ్తాను. సత్య, సత్య ఆగు. ఎక్కడికి వెళ్ళావు సత్య? ఎక్కడికి వెళ్తాను? మా ఇంటికి వెళ్తాను. మీ ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొద్దని చెప్పాను కదా, అయినా ఎందుకు వెళ్ళావు? నాకు ఇంటి దగ్గర చాలా ఎమర్జెన్సీ పనుండి వెళ్ళాను. నాకు మీకంటే నా ఫ్యామిలీ, నా వాళ్లే ముఖ్యం. వాళ్ళకేమైనా అయితే చూసుకోవాల్సింది నేనే, అందుకనే వెళ్ళాను. ఏంటిప్పుడు? చూడు మహాతల్లి, నువ్వు వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పెళ్ళు. ఇప్పుడు నీ మొగుడు ఈ ఫణి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతే వచ్చి నాకు చెప్పి అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తావా, లేకపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తావా? వెంటనే తీసుకెళ్తాను. నేను అదే చేశా. నీకు చెప్పే అంత టైము, చెప్పాలన్న ఉద్దేశం నాకు రాలేదు, వెళ్ళిపోయాను. ఇంకా ఎక్కువ ప్రశ్నలు వేస్తే ఈ కాంట్రాక్ట్ వదిలేసుకుని వెళ్ళిపోతాను. ఇదిగో, అలా వెళ్ళిపోతే నువ్వు దొంగతనం చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని మర్చిపోతున్నావేమో. ఏయ్, బెదిరించు. నీ చేతుల్లో సాక్ష్యం ఉందని బెదిరిస్తున్నావు, కానీ నాతో నీకు అవసరం ఉంది, అది మర్చిపోకు. అందుకని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఫణి, ఆగు నువ్వు. సత్య, ఈ సత్యని ఎదిరించేవాడు, బెదిరించేవాడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు. ఏంటి మీరిద్దరు మా అక్కని బెదిరిస్తున్నారు? మేం నీ అక్కని బెదిరించడం ఏంటి? మీరు మా అక్కతో మాట్లాడటం నేను దూరం నుంచి చూశాను. మా అక్క అమాయకంగా కనపడుతుంది. ఏమి అనదని తనని బెదిరించాలని చూస్తే నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను. గుర్తుపెట్టుకోండి, నేను మా అక్కంత మంచిదాన్ని కాదు. జాగ్రత్త. ఏంట్రా ఇది? ఆ గాయత్రి అనుకుంటే గాయత్రి కంటే ఆ సత్య ఇంకా డేంజర్గా ఉంది కదరా. ఒకవైపు సత్య బెదిరించి, ఒకవైపు గాయత్రి బెదిరించి మన బతుకులేంట్రా ఎలా తయారయ్యాయి? వీళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలిరా. నాకు ఒంట్లో బానే ఉంది. నేనే కావాలని నీకు అబద్ధం చెప్పాను. నువ్వు నన్ను కొట్టడం ఏంటి? నీకెవరిచ్చారా హక్కు? వీణ్ణసలు పోలీసులకి చెప్పి అరెస్ట్ చేపిస్తాను.
లహరి ఏంటమ్మా? బంధాలు ఏంటన్నా ఆకలిస్తుందా? మనసున ద్వేషాలు మిగిలినవి విడువని రాగాలు విడిచినవి ఎందుకట్టు చూస్తున్నావు? ఆగని నాకు దెబ్బ తగిలిందనా? అది మీ అమ్మ కోసం గుళ్ళో మోకాళ్ళ మీద పైకెక్కాను కదా, దానివల్ల దెబ్బలు తగిలే. బంధాలు బ్రతకదు బ్రతకదు భారముతో మరువదు మరువదు మనసే బంధాలు బ్రతకదు బ్రతకదు భారముతో. నువ్వు నా కోసం మందు తెచ్చావా? సరే. నాకు దెబ్బ తగిలిందని మందు తెచ్చావా? లహరి తగ్గిపోతుందిలే, నువ్వు బాధపడకు. ఏంటి అమ్మలక్కలు ఏం చేస్తున్నారు? కొంపలు ఎలా కూల్చాలా అని ఆలోచిస్తున్నారా? హా? ఏంటి అంత మాట అన్నావు? ఊరికేలే, జోక్ చేశాను. మా మీద నీ జోక్స్ ఏంటే? ఏంటి అంత సీరియస్ అయిపోతున్నావు?